రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అనుభవంతో కూడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న అభిప్రాయంతోనే ప్రజలు ఓట్లు వేశారు ఆయన. కానీ ఆయన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన తీరును చూస్తే నాకు భయం వేస్తూ ఉంది. నువ్వు అభివృద్ధి చేయకపోతే ప్రజలు ఓట్లు వేయరు, మళ్ళీ నేను ఓట్లు అడిగినా వేసే పరిస్థితి లేదు అన్న రీతిలో మాట్లాడడం అనేది బాధాకర విషయం. అప్పుల రాష్ట్రం అని జగన్ హాయంలో ఉందని చెప్పిన నీవు అధికారంలో వచ్చినాక అప్పుల రాష్ట్రము ఇలా దోపిడీకి గురైంది, ఇలా అయిందని చెప్తుంటే ప్రజలు ఏంట్రా ఈయన కూడా ఇలా మాట్లాడితే తెలిసే కదా ఓట్లు వేసినది. ఇప్పటికే నా చంద్రబాబు నాయుడుకు భరోసా కల్పించాలి, ప్రజలకి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలి. వాళ్ళు అలా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. అభివృద్ధి చేస్తాడా చేయడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు రాయలసీమలో వర్షాలు కురుస్తున్నా బంధించే నీళ్ళ పరిస్థితి, రిజర్వాయర్లు లేవు, రిజర్వాయర్లని పూర్తి చేయలేకపోతున్నారు, ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతున్నారు. వ్యవసాయమే దండగా అని చెప్పిన వ్యక్తి ఈరోజు మళ్ళీ అదే ఇప్పుడు 10 గేట్లు ఎత్తుతున్నారు, శ్రీశైలం ఎత్తారు, ఇప్పుడు నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తారు. నీళ్ళన్నీ సముద్ర పాలవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల కష్టాలు మారడం లేదు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమలో రిజర్వాయర్లు ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పులు తీసుకురాకుండా నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టులను రిజర్వాయర్లు పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ముఖ్యంగా గుండ్రేవుల రిజర్వాయర్ 20 TMC ఇటు తెలంగాణ ఇటు రాయలసీమ ప్రాంతానికి ఉపయోగకరమైన గుండ్రేవుల రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను.